రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గ్రామ శివార్లో గల సీతారామస్వామి ఆలయానికి అయోధ్య శ్రీరామ అక్షంతలు తీసుకువెళ్లి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటరమణాచారి మాట్లాడుతూ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను గ్రామ శ్రీ సీతారామస్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని గ్రామ పెద్దలన్నారు. పూజా కార్యక్రమాలైన తర్వాత అయోధ్య అక్షంతలను గ్రామంలో ప్రతి ఇంటికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డ లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ మందలాభిరం, వార్డు సభ్యులు గొర్రెనందు, లోకోజు సతీష్, గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు మరియు సీతారామస్వామి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయన అయోధ్యలో ఉన్న రాముడే, అడవిలో ఉన్న రాముడే. ఇక్కడ మనకు అడవిలో ఉన్న రాముడే మనం చూస్తున్నాం. అది మనందరికీ పెద్ద కనుల పండుగ. మన జీవితంలో ఎన్నో వందల సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ మనము అంత సంతోషంతో దాన్ని పండుగలాగా తీసుకోబోతున్నాం. మరి ఇది మనందరి భాగ్యంగా మనం భావించాలి. మన హిందూ బంధువులందరూ కూడా ఎంత మనసు పులకించుకోవాలంటే ఆ విషయం తెలిస్తే అంత ఆనందపడిపోవాలి. ఎందుకంటే రాముడు బాలుడు, అక్కడి నుంచి ఆయన మెల్లమెల్లగా ఎదిగి అట్లా ఎదిగాడు. మల్యాల గ్రామానికి అయోధ్యలో బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా పూజాక్షతలు అయోధ్య నుంచి మన గ్రామానికి కూడా రావడం జరిగింది. అది మన వెంకటేశ్వర ఆలయంలో మొట్టమొదటిగా మనం వాటిని భక్తితోటి మనం స్వీకరించాం. ఆ తర్వాత అక్కడి నుంచి మనకు సమీపంలో ఉన్నటువంటి రామాలయానికి కూడా పూజాక్షతలు తీసుకొని రావడం జరిగింది, పూజలు చేయడం జరిగింది. ఈ అక్షతలను మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భక్తుని యొక్క ఇంటికి చేరవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అలా ఆ రాముడి యొక్క మంగళాశాసనాలను అన్ని కుటుంబాలకు అందజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ యొక్క బృహత్కార్యాన్ని మనందరం పంచుకుందాం, ఆ ఆనందాన్ని పొందుదాం, రాముడి యొక్క మంగళాశాసనాలు అందరం పొందుదాం. జై శ్రీరామ్. మన భారతదేశం ఎదురు చూసిన కార్యక్రమము 2024 తారీఖు రోజు శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి మరి ప్రాణప్రతిష్ఠ జరగడానికి ముందుగా మరి అక్కడి ట్రస్ట్ వారు భారతదేశం నుండి ప్రతి గ్రామం నుండి అక్కడికి ఫండ్స్ పోయినాయి. కాబట్టి ఎవరైతే రామభక్తులు ఫండ్స్ పంపించారో భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి మరి స్వామివారి అక్షంతలు పంపించాలని చెప్పి ఆలోచనతో మరి మన మండలానికి మొన్న వచ్చినాయి. అవి తీసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెట్టి మరి ఈరోజు శ్రీరాముల వారి భక్తులచే మహిళామణులు కూడా వచ్చిండ్రు. ఇక్కడ అయ్యవార్లు, అలాగే మరి మన గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారు మాదాడి కిషన్ రావు గారు,